నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా మీడియా ముందర ఆవేదన వెళ్లగక్కిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధనంజయ రెడ్డి లాంటి అధికారులే జగన్ను మిస్గైడ్ చేశారని సంచలన వ్యాఖ్యలు తప్పుల తడకగా తేలిన ఆరా సంస్థ సర్వే 94 నుంచి 104 సీట్లతో మరలా వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ సర్వే ఫలితాలు 164 సీట్ల భారీ మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న ఎన్డీఏ కూటమి రాష్ట్ర శాసనసభ రద్దు ఏపీ అసెంబ్లీ రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ జీవో విడుదల నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి సన్నాహాలు జనసేన ఎంపీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామంటూ కీలక వ్యాఖ్యలు జగన్ నిరంకుశ ధోరణి వల్లే వైసీపీ ఘోర పరాజయం పొందిందన్న టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఓటర్ల చైతన్యం వెల్లివిరియబట్టే ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో సీట్లు సాధించుకుందంటూ ధీమా వ్యక్తం ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేశారు తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన అందజేశారు మోదీ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు మోదీతో పాటు మంత్రిమండలి రాజీనామాలను కూడా రాష్ట్రపతి ఆమోదించారు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి ముందు ప్రధాని మోదీ తన రాజీనామాను రాష్ట్రపతి ముర్ముకు సమర్పించారు ప్రధాని పదవికి రాజీనామా చేసిన మోదీ ఈ సాయంత్రం జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో మరోసారి ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకుంటారు 17వ లోక్సభను రద్దు చేయాలని రాష్ట్రపతి ముర్ముకు సిఫారసు చేశారు మోదీ జూన్ నెల 7వ తేదీన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకుంటారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు ఇండియా కూటమికి 263 స్థానాలు దక్కాయి ఎన్డీఏ 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కూటమి నేతలు కోరబోతున్నారు జూన్ నెల 8వ తేదీన మరోసారి మోదీ దేశ ప్రధానిగా ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి రాష్ట్ర శాసనసభ రద్దయింది గవర్నర్ అబ్దుల్ నజీర్ రద్దు చేశారు ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేశారు జగన్ తన పదవి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో 15వ అసెంబ్లీ రద్దయింది కాగా ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి 164 స్థానాల్లో విజయం సాధించాయి టీడీపీ 144 గాను 135 జనసేన 21కి గాను 21 బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాదాపు 70,000 మెజారిటీతో గెలిచారు నారా లోకేష్ మంగళగిరిలో అత్యధికంగా 91,000 మెజారిటీతో గెలుపొందారు అధికారంలో భాగస్వామ్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలతో ఆత్మీయ సమావేశమైన పవన్ ఈ సమావేశంలో పవన్ గెలుపు కోసం కృషి చేసిన వర్మను అభినందిస్తూ తీర్మానం చేసింది జనసేన సమావేశంలో వర్మను ఆలింగనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కు శాలువా కప్పి సన్మానించారు వర్మ ఆ తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశంలో కీలక కామెంట్లు చేశారు జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతోంది అధికారంలో భాగస్వామ్యం ఖచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు రెండింటి మధ్య సాంకేతిక అంశాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది త్వరలో జనసేన పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోందన్నారు 24 గంటలు పార్టీ కార్యాలయం అందుబాటులో ఉండేలా పనిచేయాలనేది నా కోరిక అర్ధరాత్రి అపరాత్రులు కూడా జనసేన అందుబాటులో ఉండేలా ప్రణాళికలు ఉన్నాయన్నారు ఇక విద్య వైద్యం ఉపాధి త్రాగునీరు సాగునీరు శాంతి భద్రతలపై ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెడుతుందన్నారు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చాక లెజిస్లేటివ్ మీటింగ్ పెట్టుకుందాం ఏపీ ఇప్పుడు దేశానికి కీలకమైందన్నారు అందరి సహకారంతో పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచాం పోటీ చేసిన అన్ని సీట్లను గెలిచిన పార్టీ ఇప్పటి వరకు లేదు దేశంలో ఈ తరహా విజయాన్ని దక్కించుకుంది జనసేన పార్టీ మాత్రమే అన్నారు పవన్ కు అంత మెజార్టీ వస్తుంది ఇంత మెజార్టీ వస్తుందంటే
నాకంటే కొందరు ఎమ్మెల్యేలకే ఎక్కువ మెజార్టీలు వచ్చాయి. ప్రజలు బలమైన మార్పు కోరుకోబట్టే ఇలాంటి తీర్పు ఇచ్చారు అని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన అంటే ఈరోజు మనందరం కష్టపడింది, ప్రజలందరూ మనకి నమ్మకం పెట్టి మనం నిలబడి ఉంచింది, ఇది మర్చిపోలేదు. ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత 10 దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో చూసాం. మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి. వ్యక్తిగత దోషం లేని, క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఈ మార్పు ఏదో రావాలి. ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది, టీవీలకి సెన్సార్ ఉండదు. సినిమాలు ఎవరన్నా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే, ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు. నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డు నుంచి తొలగించలేదు. చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, అని చోట మర్చిపోతాం మనం. సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి, పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి. అసలు అద్భుతమైనది ఏంటంటే బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను. అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే, ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు, పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు, చాలా బాధ్యతగా ఉండే సమయం అది. ప్రజలు చాలా ఎక్కడెక్కడి నుంచో, మారుమూల నుంచి, ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి, అసలు రాత్రనక పగలనక తిండి తినక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసినాయి. సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది. అలాంటి అతిశయం నాకు లేదు, దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా, నా రిక్వెస్ట్ ఇది ఒకనమాట. ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది, అది నేను కాదనట్లేదు. కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేది మనం నిలబడి చూపిద్దాం, పాటించి చూపిద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ వద్ద కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో కలిసి మోదీ మొక్కలు నాటారు. అనంతరం ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ सक्सेना ఉన్నారు. क्योंकि आज विश्व पर्यावरण दिवस है और ऐसे में आप भी आज अपने घरों के आसपास पौधे लगाएं। तो ये तस्वीर इस वक्त आपको दिखा रहे, साथ ही आपको ये भी बता दें कि आज प्रधानमंत्री नरेंद्र मोदी विश्व पर्यावरण दिवस के मौके पर एक खास कार्यक्रम में शिरकत करते हुए भी आज नजर आएंगे। టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో చేరతారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తారని, నాయుడిని కూడా మోదీ ప్రభుత్వం వేధించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు జరిగే ఇండియా కూటమి సమావేశం తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలియజేశారు. जैसे मैंने अभी कहा कि जिस दिन हमारा गठबंधन हुआ इंडिया, उसी वक्त हम सारे लोगों ने तय किया था कि किसी व्यक्ति को लेकर नहीं, लेकिन ये जो तानाशाही है देश में, उसको खत्म करना चाहिए, देश का संविधान बचाना चाहिए। फिर चाहे सब मिलकर प्रधानमंत्री का उम्मीदवार हम तय कर सकते हैं और मुझे लगता है कि कल वो हो जाएगा। नंबर किस आ रहे जो काफी कम है, ऐसे में क्या टीडीपी जेडीयू अन्य दल है, जो भी लोग इनसे त्रस्त है वो सारे लोग हमारे साथ आएंगे, सारे देशभक्त हमारे साथ आएंगे। चंद्रबाबू जी भी, उनको भी बहुत परेशान किया है बीजेपी गवर्नमेंट ने। सारे लोग जिनको भी तकलीफ दी है, परेशान किया है, वो सारे लोग हमारे साथ आएंगे। నిన్నటి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో గెలిచి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే పోలింగ్ అనంతరం మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా రాగా, ఆరా సర్వే సంస్థ అధినేత మస్తాన్ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా వెల్లడించారు. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆరాకి ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్నా కౌంటింగ్కి వచ్చేపాటికి వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆరా సంస్థ కూడా రాష్ట్ర ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయినట్లుంది. 2024 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాల్లో అవకాశం ఇవ్వగా, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశానికి 135, జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లను కట్టబెట్టి అధికార పార్టీపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
వైఎస్ఆర్సీపీకి 4 పార్లమెంట్ స్థానాలు ఇవ్వక ఎన్డీఏ కూటమి పార్లమెంట్ 24 స్థానాలను కైవసం చేసుకున్నది. ప్రజలు ముక్త కంఠంతో సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని తమ ఓటుతో సుస్పష్టం చేసినట్లయింది. అయితే కౌంటింగ్ ముందున వెలువరించిన ఎగ్జిట్ ఫలితాలు అన్నిట్లోనూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని క్లియర్ కట్గా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీకే మరోసారి ఈ రాష్ట్ర ప్రజానీకం పట్టం కట్టబోతున్నారంటూ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆరా మస్తాన్ వెల్లడించిన సంగతి పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. 94 నుంచి 104 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 71 నుంచి 81 సీట్ల వరకు తెలుగుదేశం సాధించబోతోందని ఆరా మస్తాన్ తన సర్వేలలో వెల్లడించారు. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే ఎన్డీఏ కూటమి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 164 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడంతో ఆరా మస్తాన్ ఎక్కడా అంటూ రాష్ట్ర ప్రజలు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆరా సంస్థ మీదున్న విశ్వాసం ఈ ఎన్నికల ఫలితాలతో గాలిలో కొట్టుకుపోయినట్లయింది. ఒక సందర్భంలో ఆరా మస్తాన్ వెల్లడించిన సర్వేపై టీడీపీతో పాటు కూటమి అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి విదితమే. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఒక్కడుగు ముందుకు వేసి ఆరా మస్తాన్ చెప్పిన సర్వే నిజమైతే 4 కోసుకుంటానంటూ సవాల్ కూడా విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కి ఆరా మస్తాన్ కొమ్ము కాస్తూ సర్వేలో అధికార పార్టీ మరోసారి గెలుస్తుందని, తప్పుడు సర్వేలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. ప్రజా ఆగ్రహాన్ని చవిచూడబోతున్న వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికలలో గెలుస్తుందని ఆరా అధినేత మస్తాన్ పేర్కొనడం దారుణమని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ సైతం చేశారు. ఆరా మస్తాన్తో ఫేక్ సర్వే చెప్పించారు. అది ఒక ఫేక్ సర్వే, దాన్ని ఎవరు నమ్మద్దు. వచ్చేది కూటమి, 130 సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి. ఒక వేవు ఆంధ్రప్రదేశ్లో ఒక వేవు ఉధృతంగా వచ్చింది. దీనికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృప్తగా ఉన్నారంటే ఆలోచించాలి. ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ అంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ ఫేక్ సర్వే ఆరా మస్తాన్తో చెప్పించారు. ఎన్నికల్లో జనసేన పార్టీ 100% విజయం వెనుక పవన్ కళ్యాణ్ 17 ఏళ్ల కృషి దాగి ఉందని ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసేన విజేతలతో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాం. అంతే బాధ్యతగా వారి కోసం పనిచేయాలి. ప్రజల సమస్యలు తీరుస్తూ వారికి అండగా నిలబడాలి. జన సైనికులు, వీర మహిళల పోరాటం అద్భుతమని కొనియాడారు. శారీరకంగాను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇలాగా అందరినీ ఒక విజయ పదంలో తీసుకొచ్చారంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ, అమేజింగ్ పర్సన్. అంటే మీరందరూ ఎలాగా మీ నియోజకవర్గాల్లో పనిచేశారో మా అందరికీ అదృష్టం, మాకు మా ఫ్రెండ్స్ చాలామందికి అదృష్టం ఏంటంటే మా ప్రెసిడెంట్ గారి నియోజకవర్గంలో పనిచేసే అదృష్టం మాకు దొరికింది. గ్రౌండ్ లెవెల్లో
మన జనసేనని అభిమానించేవాళ్ళు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, నాయకులు వాళ్ళు ఎంత ప్రేమ చూపించారంటే, నేను ఆ పిఠాపురం 45 డేస్ అనేది ఒక ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో. చాలా నేర్చుకున్నాను, చాలా బాధ్యత కూడా తెలిసింది నాకు. అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు. మీరు ఎవరు తప్పుగా అనుకోనంటే ఒకటే ఒక మాట, ఈసారి ఈ ఎలక్షన్స్ మీరందరూ ఎంత శ్రమ పడ్డారు, వెరీ గుడ్. కానీ ఈ ఎలక్షన్ నడిపింది ఇద్దరు. ఒకళ్ళు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, మిగిలింది సామాన్యమైనటువంటి జన సైనికులు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 68,886 భారీ మెజారిటీతో గెలిపించిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు. పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలను పీడించిన రాక్షస ప్రభుత్వానికి నిశ్శబ్ద విప్లవంతో తుది తీర్పునిచ్చారని ధీమా వ్యక్తం చేశారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటామని తెలియజేశారు. నిన్నటి ఫలితాల్లో రాష్ట్ర ప్రజలు సుస్పష్టమైన తీర్పునిచ్చారు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఎన్డీఏ భాగస్వామి టీడీపీ కూటమి అభ్యర్థిగా గెలుపొందిన బోండా ఉమామహేశ్వరరావుకు భారీ మెజార్టీ అందించారు. ఈ నేపథ్యంలో బోండా ఉమామహేశ్వరరావుకి పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజల నుండి పెద్ద ఎత్తున అభినందనలు వెలువెత్తాయి. సింగనగర్లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో బోండా ఉమామహేశ్వరరావుని కలిసి పూల బొకేలు అందజేసి తమ అభిమానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఇబ్బందుల పాలు చేసి 5 ఏళ్ల పాటు రాక్షస పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు ఘోరీ కట్టారని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారని కొనియాడారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని రానున్న 5 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమంతో దినదినాభివృద్ధి చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే సుమారు 70,000 ఓట్ల మెజారిటీతో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సదా రుణపడి ఉంటానని, వారు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని బోండా ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు, సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడని చెప్పి. ఎందుకంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ప్రజలు నరకయాత్రను చూశారు. 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీరు తాగిచ్చాడు పేద వర్గాల్ని. అన్ని రకాలుగా కూడా పేదల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ జీవితాలు తలకిందులుగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక పట్టుదలతో, ఒక కసితో ఇవాళ మళ్ళా చంద్రబాబు గారు రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ప్రజలు ఓట్లేసిన తీరు చూసాం. మేము ముందు ఊహించినట్టుగానే మాకు మెజార్టీ సీట్లు అద్భుతమైన మెజార్టీతో వచ్చినాయి. కూటమి గెలిచింది. అతను వైసీపీ 11 సీట్లకే పరిమితమయ్యాడు. ఈ నియోజకవర్గంలో కోతల రాయిల్లాగా వచ్చినటువంటి పక్క నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వెల్లంపల్లి సీను ఏమైపోయాడు? మే 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకి పోలింగ్ స్టేషన్లు మూసేయంగానే దుకాణం క్లోజ్ చేశాడు. కనీసం నేను కౌంటింగ్ కూడా రాకుండా పారిపోయాడు. కౌంటింగ్ వస్తే మరి ఎక్కడ అతనికి ఇదవుతుందని అతను చేస్తున్నటువంటి తీరు మరి అందరూ చూసాం. ఇవాళ ఇంటికి కూడా తాళాలేసి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళండి ఎవరికి తెలియదు. అటువంటి అభ్యర్థులు ఇవాళ వైసీపీకి చెందిన వాళ్ళు. రేపు అందుకనే భవిష్యత్తులో మా మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2014, 2019లో ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామో ఖచ్చితంగా దానికన్నా ఎక్కువ కష్టపడతాం. బోండా సిద్ధార్థ రవితేజ మాట్లాడుతూ ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల సారథ్యంలో ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీని సాధించడం శుభదినం అని పేర్కొన్నారు. అన్ని వర్గాల పతనాన్ని చవిచూసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టారని వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బోండా ఉమామహేశ్వరరావుపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అందరూ కూడా చూడడం జరిగింది. ఇదొక ప్రజా గెలుపు. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో, ప్రజల్ని అనగదొక్కాలి, మేము చెప్పింది చేయాలి అన్న టైప్గా రాజరిక పాలన అంతానికి ఇదొక నాంది నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పలకడం జరిగింది. ఒక చారిత్రాత్మక విజయం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కూడా నిన్న నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ
కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ బోండా ఉమేశ్వర గారు ఘన విజయం 69,000 మెజారిటీతో ఘన విజయం సాధించడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి బోండా ఉమేశ్వర గారు అంటే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం, ఇదొక బాధ్యత మాకు. వాళ్ళు మా మీద పెట్టుకుని ఈ బాధ్యతను నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో ఈ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా రాష్ట్రంలోనే తీర్చిదిద్దే ఏర్పాట్లు కూడా మేమందరం కూడా చేయబోతున్నామని చెప్పి ఆయన నాయకత్వంలో కార్యకర్తలుగా మేమందరం కూడా కష్టపడి ప్రజలు మా మీద పెట్టుకున్న ఒక విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తాం. తప్పనిసరిగా ఈ గెలుపు మాకు అందించిన మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి మొత్తానికి కూడా పేరు పేరున చేతులు రెండు జోడించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అందరికీ కూడా స్వచ్ఛందంగా ఏకకంఠంతో అందరికీ కూడా భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించుకుంటూ అదేవిధంగా ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమి సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి మేము వచ్చిన మొదటి నెల నుంచి అమలు చేస్తామని చెప్పామో మా మీద ఒక నమ్మకంతో, అదేవిధంగా మా నాయకుల మీద ఉన్న నమ్మకంతో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, అదే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో నాయకులందరి మీద కూడా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కూడా వమ్ము చేయకుండా వాళ్ళు మా మీద పెట్టిన ఈ బాధ్యతని తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకునే విధంగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్కసారి ప్రజలు కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి ఈరోజు ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమంత్రి కనీస ప్రతిపక్ష హోదాని అసెంబ్లీలో లేకుండా ఇంత ఘోర పరాజయం పాలవ్వటం ఇదే మొదటిసారి భారతదేశ చరిత్రలో. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని బాయ్ జగన్ అని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ ఇచ్చిన తీర్పుని మేము హర్షిస్తూ ఉన్నాం. చాలా ఆనందకరంగా ఉంది. మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కూడా వమ్ము చేయకుండా ఆ బాధ్యతని మేము మా భుజాల మీద వేసుకుంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో తప్పకుండా కూడా మేము పాలు పంచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి మరీ ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ సీనియర్ నేత భాను సింగ్, మాజీ కార్పొరేటర్ శ్రావణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికలలో చారిత్రాత్మక తీర్పునిచ్చారని, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీనిచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారని వెల్లడించారు. సంక్షేమం పేరుట విధ్వంసం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇదొక గుణపాఠం అని వెల్లడించారు. బోండా ఉమా గారి విజయోత్సవం కనువైభవంగా జరుగుతుంది. విజయవాడలోంచి సెంట్రల్ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉన్న బోండా ఉమా గారి అనుచరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పొద్దున్న 8 గంటల నుంచి ఆయన్ని కలవటం, అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో బోండా ఉమామహేశ్వరరావు ముందుంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నంతకాలం ఆయనంత ఉన్నంత పదవుల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ప్రతిపక్షంలో ఉండగా ఏ వాగ్దానాలు అయితే చేశామో తక్షణం ఆ వాగ్దానాలని నెరవేర్చాలని బోండా ఉమా గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2029 కూడా మనం గోల్ కొట్టాలి అంటే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమికి సపోర్ట్ చేశారు. నిజంగా ఈ ఒక్క రౌండ్లో కూడా వాళ్ళకి ఎవ్వరికి కూడా వైసీపీకి మెజార్టీ రాకుండా చేసి మేము బటన్ నొక్కాం, ఏ కార్యక్రమం చేసినా మేము సంక్షేమం చేసి అంటే బటన్ నొక్కాం. ఈ రోజున అందరూ కూడా ప్రజలందరూ సైలెంట్గా బటన్ నొక్కి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించారు. ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క రౌండ్ అవుతుంటే అందరూ ఇంటికి వెళ్ళారు. ఇది పక్కా రాక్షస పాలనకి ప్రజలు మంచిగా వాళ్ళకి గుణపాఠం చెప్పారు. అలానే ఇక్కడ మా సెంట్రల్ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు మంచి మెజార్టీతో 70,000 మెజార్టీతో గెలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా విజయవాడ ప్రజలకి, అలానే మా సెంట్రల్ ప్రజలకి, మా తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మంచి మెజార్టీ చేశారు. మంచిగా ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రజలు సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అని, ఎంపీ అని అందరికీ కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ ధోరణి వల్లనే వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైందని టీడీపీ నేత జలీల్ ఖాన్ అన్నారు. ప్రజలు ఎంతో చైతన్యవంతులు కాబట్టే కూటమికి ఓట్లు వేసి గెలిపించారని అన్నారు.
పశ్చిమం నుండి గెలిచిన సుజనా చౌదరి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారనే నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు. కూటమికి అఖండ మెజార్టీని అందజేసిన ప్రజలకు టీడీపీ నేత జలీల్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన కక్ష సాధింపు అరాచకాల వల్లనే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలు ఓట్లు వేయలేదని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్నికి 3 లక్షల మెజార్టీ రావడం సంతోషదాయకం అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 42,000 మెజార్టీ రావడం ఎన్నడూ చూడలేదని, కానీ ఈసారి అది జరిగిందని అన్నారు. సుజనా చౌదరి నియోజకవర్గంను అభివృద్ధి చేస్తారనే నమ్మకం తనకు పూర్తిగా ఉందని అన్నారు. కుల మతాలకు అతీతంగా సుజనా చౌదరికి ప్రజలు ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సహకారంతో సుజనా నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన చిన్నికి ఆయన సేవా కార్యక్రమాలే తోడుగా నిలిచాయని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారనే బాధతో ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజలు ఎంతో చైతన్యవంతులు కాబట్టే కూటమికి ఓట్లు వేశారని, వైసీపీ హయాంలో సామాన్య ప్రజల్ని, వ్యాపారుల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. దారుణమైన ఫలితాలు వస్తాయని నేను అనుకోలేదని కూడా నిన్న స్వచ్ఛంగా మాజీ ముఖ్యమంత్రి గారు అంటాం. ఎప్పుడైనా ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితులు వచ్చాయి కావు. సరే, ముఖ్యంగా మా విజయవాడ నగరం వచ్చేటప్పుడు, విజయవాడ పార్లమెంట్ విషయం వచ్చినప్పుడు మరి పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు దాదాపు 3 లక్షల మెజార్టీతో రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎంత చచ్చుకోబోయి అయినా గత 1.5 year నుంచి విజయవాడ పార్లమెంట్ అంతా తిరిగి కష్టపడి ఆ విజయాన్ని సాధించారు. అలాగే పశ్చిమ నియోజకవర్గం వచ్చేటప్పుడు ఇదో చరిత్ర. 47,000 48,000 ఓట్లు చరిత్రలో ఎప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి రాలా. తెలుగుదేశం పార్టీలో ఇది ఒక మైనార్టీ సీటు. మైనార్టీలు, క్రైస్తవులు, దళితులు ఇంతమంది ఉన్నప్పటికి కూడా ఈ సీట్ ఇవ్వనప్పుడు మేము కూడా ఆవేదన విలపించాం. స్వచ్ఛంగా మైనార్టీలు కూడా బయటకు వచ్చి ఈ సీటు మనకు కేటాయించాలని అడగడం జరిగింది. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఖండించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీళ్లు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. 2019లో ఇవే ఈవీఎంల ద్వారా వైసీపీ 151 సీట్లను గెలుచుకుని ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, అప్పుడు జరగలేదా ఈవీఎం ట్యాంపరింగ్ అని నిలదీశారు. ఈ 5 ఏళ్లలో జరిగిన నిరంకుశ రాక్షస పాలనపై ప్రజలు తీర్పు ఇస్తే దాన్ని ఈవీఎంలపైకి నెట్టేయడం చూస్తుంటే వీళ్ళింకా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్టు లేదు అని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరికీ మూలం జగన్మోహన్ రెడ్డి. ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే ధనదాహంతో తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదని విమర్శలు చేశారు. 2004లో ఓ మోస్తరు ఆస్తి కలిగి ఉన్న ఈయన తండ్రి అధికారంలోకి రాగానే 1-2 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లు ఆర్జించడం, 2019లో ఈయనే డైరెక్ట్గా అధికారంలోకి వచ్చి శాండ్, ల్యాండ్, మైన్స్ ద్వారా మళ్లీ 1,00,000 కోట్లు ఆర్జించిన విధానం చూస్తే ఈయన ప్రజల సేవ కంటే కూడా ఆస్తులను కూడబెట్టుకునే వ్యక్తిగానే కనిపిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత చెత్త పాలన చేసిన చెత్త ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు అనే విషయాన్ని మేము చెప్పడం కాదు, ప్రజలే ఎన్నికల తీర్పుతో చెప్పారు అని నిమ్మల రామానాయుడు వివరించారు. ప్రజల తీర్పును కూడా అపహాస్యం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనను ఏదైతే ఆయన అరాచకత్వాన్ని గుర్తించినటువంటి ప్రజలు విజ్ఞతతో వాళ్ళు ఓట్లేస్తే మరి ఆ విజ్ఞతనే ఈవేళ ప్రశ్నించేటువంటి విధంగా, ఆ ప్రజల విజ్ఞతపైనే నిందలు వేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడనంటే, నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన మాట్లాడుతూ అమ్మఒడి అందుకున్నటువంటి తల్లులు, పెన్షన్లు అందుకున్నటువంటి అవ్వాతాతలు, డోక్రా మహిళలు, ఎవరైతే పథకాలు ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నన్ను మోసం చేశారని ఆయన మాట్లాడడం కానీ,
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏదైతే ప్రజలే జగన్ని మోసం చేశారని వాళ్ళు ప్రచారం చేయడం కానీ, అంటే ఏదైతే 99% మేనిఫెస్టోని నేను అమలు చేశాను, ప్రజలు ఓట్లేసేట విషయంలో నన్ను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న మాట్లాడుతూ ఉన్నాడో, మరి ఆయన ప్యూడల్ మనస్తత్వాన్ని, ఆయన పెత్తందారి మనస్తత్వాన్ని నిన్న అద్దం పట్టినటువంటి విషయం. వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి నాయకులు వైసీపీ పార్టీలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ అధికారంలోకి రావటం కలేనని బీజేపీ నేత కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ అన్నారు. వెల్లంపల్లి గెలిచిన తర్వాత కార్యకర్తలను కింది స్థాయి నాయకులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇలాంటి నాయకుల కారణంగా పార్టీ పుట్టుక నుండి ఉన్న తనలాంటి నాయకులు, కార్యకర్తలు ఎంతో మంది పార్టీని వీడి బయటకు వచ్చేశారని అన్నారు. కూటమి అభ్యర్థులకు ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశం రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే ఎన్నికల ముందు బీజేపీ పార్టీలో చేరి పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సుజనా చౌదరి గెలుపు కోసం పాటుపడ్డానని బీజేపీ నేత కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ అన్నారు. ప్రైజర్పేటలోని తన కార్యాలయంలో ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశం, రాష్ట్రం అలానే పశ్చిమ నియోజకవర్గం బాగుండాలనేదే తాను బీజేపీలో చేరినట్లు పేర్కొన్నారు. విజ్ఞులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని అందజేశారని అన్నారు. ఓటర్లు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వైసీపీ పార్టీ నాయకుల కారణంగానే ఆ పార్టీకి నేడు ఈ గతి పట్టిందని అన్నారు. సంక్షేమ పథకాలు అందించి జగన్ ప్రజలకు చేరువైన కార్యకర్తలను, కింద స్థాయి నాయకులను శాసనసభ్యులు పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. పశ్చిమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ పార్టీని పూర్తి స్థాయిలో నాశనం చేశాడని అన్నారు. పార్టీ పుట్టుక నుండి ఉన్న తన లాంటి నాయకులు, కార్యకర్తలు ఎంతో మంది పార్టీని వీడి బయటకు వచ్చేశారని అన్నారు. వెల్లంపల్లి లాంటి నాయకులను దూరం పెట్టిన రోజే మరలా వైసీపీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు. ప్రస్తుతం శాసనసభ్యుడిగా గెలిచిన సుజనా చౌదరి పశ్చిమంను పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ ముందు నేను బీజేపీ తరఫున నుంచున్నటువంటి సుజనా చౌదరి గారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, పశ్చిమ నియోజకవర్గం బాగుండాలనే ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నిన్న జరిగినటువంటి కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, జనసేనకు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలని మహాపట్టాభిషేకం చేయటం జరిగింది. దీనిలో భాగస్వాములైనటువంటి జనసేన సైనికులకి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ శ్రేణులకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారికి, అలాగే జిల్లా అధ్యక్షులు వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించిన కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి విఘ్నులైనటువంటి ప్రతి ఓటర్ మహాశయులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంపై ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హర్షం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం మాదిగలను దగా చేసిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఈ సందర్భంగా విమర్శించారు. చంద్రబాబు గెలిపే మాదిగల గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గెలిపే మాదిగల గెలుపని, రాష్ట్రంలో ఉన్న మాదిగలు అందరూ కూటమి గెలుపుకి కష్టపడి పనిచేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. 5 కోట్ల ఆంధ్రుల కళ సాకారం చేసే దిశగా చంద్రబాబు నాయకత్వంలో కూటమి పనిచేసి అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలని, అదేవిధంగా వైఎస్ జగన్ పాదంలో తీవ్రంగా నష్టపోయిన మాదిగలకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. జూన్ 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకి మాదిగల తరఫున అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే 35 మాదిగ సంఘాలతో విజయవాడలో సభ నిర్వహిస్తామని మీడియాకు వెల్లడించారు. మాదిగల జనాభా దామాషా ప్రకారం చట్టసభల రిజర్వేషన్లు భాగంగా 15 సీట్లను మాదిగలకు కేటాయించినట్లు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అణగారిన కులాల మీద, మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగిన వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా
దళితులకు భద్రత లేకుండా, దళితులకు రక్షణ లేకుండా నియంతృత్వ పాలన, అరాచకత్వ పాలన, ధరల మీద నియంత్రణ లేదు. అణగారిన కులాలు నమ్మి ఓట్లు వేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదే దాడులు చేయడమే కాకుండా వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టినటువంటి నీచమైన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ చాలా దారుణంగా క్రూరంగా ప్రవర్తించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాదు, అన్ని వర్గాలు, అన్ని కులాల వాళ్ళు కూడా అసహనానికి గురయ్యారు, అసంతృప్తికి లోనయ్యారు, ఎన్నో అరాచకత్వాలకి దాడులకు బలి కాబడ్డారు. కాబట్టి ఈ ప్రభుత్వం పోవాలని అందరూ కూడా కోరుకోబట్టే ఈ రోజున ప్రజల వ్యతిరేకత, ప్రజలే తిరుగుబాటు చేసి నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమికి అత్యధిక మెజారిటీతో ఎక్కువ సీట్లు కట్టబెట్టడానికి కారణం జగన్ నియంతృత్వ పరిపాలనే. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయానికి తాళాలు వేసి ఎవరిని అనుమతించవద్దని విజయవాడ సెంట్రల్ టీడీపీ మైనారిటీ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా తెలిపారు. ఎన్నికల్లో కూటమి పార్టీ బంపర్ మెజారిటీ విజయం సాధించి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కావున ఇప్పటి వరకు పనిచేసిన వైసీపీ పార్టీకి చెందిన మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు ఇవాల్టి నుంచి మైనారిటీ కార్యాలయం లోపలికి అనుమతించవద్దని మైనారిటీ కార్పొరేషన్ ఎండీని బాషా కోరారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మైనారిటీ కార్పొరేషన్ అనేక అవకతవకలతో పాటు పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారని షేక్ గౌస్ బాషా తెలిపారు. ఇప్పటికీ పదవులు అనుభవించి అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు రికార్డులు, ఫైల్స్ మాయం చేశారని మాకు బలమైన అనుమానం కలిగిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ చైర్మన్ కార్యాలయం లోపలికి అనుమతించొద్దని మైనారిటీ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కి బాషా విజ్ఞప్తి చేశారు. ఈరోజు మేము మైనారిటీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గారిని కలవడానికి కలిసాము, లెటర్ ఒకటి ఇచ్చాము. అదేంటంటే మొన్నటిదాకా వైస్ చైర్మన్గా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పటిదాకా చేసిన సేవలు చాలు, ఇక మీదట చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా సార్ చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమిస్తారో ఆయన నియమించేదాకా దాన్ని ఆపమని చెప్పి కార్పొరేషన్ వాళ్ళని రానియకూడదని చెప్పేసి ఆపమని చెప్పేసి ఇంకా వాళ్ళు చేసిన సేవలు చాలు అని చెప్పేసి లెటర్ ఇచ్చాము. అలా ఇవ్వడం గల కారణం ఏంటంటే అనేక సందర్భాల్లో మైనారిటీ కార్పొరేషన్లో అవకతవకలు జరిగినాయి అన్న అనుమానం మాకుంది. అది ఎందుకంటే పదవిలో లేని కాలంలో కూడా చైర్మన్ గారు అనేక ఇంక్రిమెంట్లను వాడటం కానీ చేయడం కానీ, సొంత ప్రభుత్వ వెహికల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ పెట్టుకుని వాడటం కానీ, అలాగే స్టాఫ్ను కూడా వాడినట్టు మా దగ్గర ఇవి ఉన్నాయి. అందుకని ఒక దాంతో అలాగే ఆయన ఉన్నటువంటి ఈ 4 సంవత్సరాల్లో కూడా ఒక్క మైనారిటీ కుటుంబానికి కూడా ఏం చేసింది ఇదేం లేదు, ఏ మేలు జరగలేదు, ఏమీ చేయలేదు, ఆయన మాట్లాడే వైఖరి కూడా సరిగ్గా లేదు. కాబట్టి మాకున్న అనుమానాలతో ఇంకా మీద వాళ్ళని ఆపాలి, చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమిస్తారో చైర్మన్గా వాళ్ళు వచ్చేదాకా దీన్ని ఆపాలని చెప్పి మేము అమౌంట్ ఇచ్చాము, లెటర్ ఇచ్చి వచ్చాము. జగన్ చుట్టూ ఉన్న కొందరు తప్పుదోవ పట్టించడంతో ఎన్నికల్లో ఓడినట్లు వైసీపీ నేత జకంపూడి రాజా ఆరోపించారు. కోటరీగా ఏర్పడి జగన్ను ఊహల్లో ఉంచారు. ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారి సీఎంగా వ్యవహరించేవాడు. జగన్కు ఫైల్ ఇద్దామంటే అతని రూమ్ బయట ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడేలా వ్యవహరించేవాడు. ఓటమిపై ఆలోచించాలి అని ఫైర్ అయ్యారు. కాగా రాజానగరంలో పోటీ చేసిన దాడిశెట్టి రాజా 34,000 ఓట్ల తేడాతో జనసేన అభ్యర్థి బలరామకృష్ణ చేతిలో ఓడారు. ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టర్ అయ్యి వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు. ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు. ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చొని కూడా కాదు నుంచుని, లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా పొద్దున్నే 8 గంటలకు వెళ్ళి రాత్రి 11, 12, 1 గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ 10,000 మందికి సంబంధించిన పని పూర్తవుతుందని తిరిగేవాళ్ళం. ఏపీలో ఋతుపవనాలు బాగా విస్తరిస్తున్నాయి. దాంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక సముద్ర మట్టానికి 3.1 మరియు 5.8 కిలోమీటర్ల మధ్య గల దక్షిణ ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్న ఉపరితల ఆవర్తనము ఇప్పుడు రాయలసీమ పొరుగున ఉంది.
నేడు తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా మీడియా ముందర ఆవేదన వెళ్లగక్కిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ధనుంజయ రెడ్డి లాంటి అధికారులే జగన్ను మిస్గైడ్ చేశారని సంచలన వ్యాఖ్యలు. తప్పుల తడకగా తేలిన ఆరా సంస్థ సర్వే 94 నుంచి 104 సీట్లతో మరలా వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ సర్వే ఫలితాలు. 164 సీట్ల భారీ మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న ఎన్డీఏ కూటమి. రాష్ట్ర శాసనసభ రద్దు, ఏపీ అసెంబ్లీ రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ జీవో విడుదల. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి సన్నాహాలు. జనసేన ఎంపీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్, అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామంటూ కీలక వ్యాఖ్యలు. జగన్ నిరంకుశ ధోరణి వల్లే వైసీపీ ఘోర పరాజయం పొందిందన్న టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఓటర్ల చైతన్యం వెల్లివిరియబట్టే ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో సీట్లు సాధించుకుందంటూ ధీమా వ్యక్తం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.